వెల్కమ్ టు టాప్ న్యూస్. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ కు పీవీకి భారతరత్నపై స్పందించాలని జాతీయ మీడియా కోరింది. సార్ ఒక ప్రశ్న. పివి నరసింహారావు తెలుగు వ్యక్తి, ఆయనకు కేంద్రం భారతరత్న ప్రకటించింది. దీనిపై మీ కామెంట్ అంటూ మీడియా ప్రతినిధులు సీఎం జగన్ ను అడిగారు. దూరం నుంచే నమస్కారం పెట్టుకుంటూ వస్తున్న సీఎం జగన్ దీనికి విజయసాయిరెడ్డి సమాధానం చెబుతారంటూ కారెక్కి వెళ్లిపోయారు. సీఎం జగన్ స్పందించిన తీరు వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఇదేమి సంస్కారం జగన్ అంటూ మండిపడ్డారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావుకు భారతరత్న వంటి అత్యున్నత పురస్కారం దక్కడం పట్ల తెలుగువారిగా మనమంతా గర్వపడాల్సిన సందర్భమని లోకేష్ పేర్కొన్నారు. కానీ దీనిపై స్పందించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను జాతీయ మీడియా కోరితే ఆయన తప్పించుకున్న తీరు చాలా అవమానకరమని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ వీడియోను కూడా లోకేష్ తన ట్వీట్ లో పంచుకున్నారు. Just one comment, sir, on Bharat Ratna for PV Narasimha Rao, sir. Bharat Ratna for PV Narasimha Rao, sir, for a Telugu person, sir. Sir, he was a what do you say, Bharat Ratna? Mr. Reddy, how, sir, he was a stalwart. How do you see? భాజపాయేతర రాష్ట్రాలన్నింటిలో మంత్రులను అరెస్ట్ చేసిన ఈడీ ఏపీ మంత్రులను ఎందుకు వదిలేసిందని కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు, మద్యం విక్రయాలు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ నిలదీశారు. ఏపీలో జరుగుతున్న అక్రమాల్లో బీజేపీకి ఏమైనా వాటాలు అందుతున్నాయా అని అనుమానం వ్యక్తం చేశారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రీజనల్ పార్టీ సీఎం కంటే కూడా ఎక్కువ సార్లు ఆయన ఢిల్లీకి వెళ్ళారు. ఒక్కటి మటుకు ఆంధ్ర ప్రజలందరికీ అర్థమైంది ఏంటంటే, ఇక్కడ జరిగే ఇసుక రవాణాలో ఇసుక రేణువులు, ఇక్కడ జరిగే మద్యం బాటిల్స్లో మద్యంలో వచ్చే ఫలితాలు అంటే ఆర్థిక ప్రయోజనాలు, వీరున్నిటిలో మటుకు ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా బీజేపీ పార్టీకి కూడా మరి వాళ్ళు వాటాలు 25%, 50-50 వాటాల గురించి అయితే తెలియదు, కానీ లేకుండా ఉండటానికి ఏ విధంగానూ వీలు లేదు. ఎందుకు మరి ఈ లెక్క ప్రకారం ఈడీ దృష్టిలో కానీ, ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలో కానీ, బీజేపీ దృష్టిలో కానీ, బీజేపీ ప్రభుత్వ దృష్టిలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంత క్లీనెస్ట్ గవర్నమెంట్ భారతదేశంలో ఇంకోటి లేదు అనే కదా మనం అనుకోవాలి. కర్ణాటకలో డీకే శివకుమార్ అరెస్ట్ అవుతాడు, తిహార్ జైల్లో ఉంటాడు, హేమంత్ సోరెన్ జైల్లో ఉంటాడు, రేపు 2 కేజ్రీవాల్ వెళ్తాడు. అవకాశం ఉంటే భయపడి ఊరుకుంటున్నారు, కానీ రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత మమతాని కూడా బహుశా జైల్లోకి వెళ్ళొచ్చు. అంటే మళ్ళీ బీజేపీ రావటం అనే దురదృష్టకరమైన పరిణామం జరిగితే జరగచ్చు. ఆంధ్రప్రదేశ్లో మటుకు ఒక్క మంత్రి మీద కానీ, ఒక్క ఆఫీసర్ మీద కానీ ఎటువంటి ఆరోపణలు వినటానికి కానీ, చర్యలు తీసుకోవడానికి కానీ మన మోడీ గారు ఏ విధంగానూ ఆయన అంగీకరించరు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మద్యం అంతా క్యాష్ లో అమ్ముకోవటానికి వీలుంటుందా? దీనికి ఎవరైనా నన్ను ఎన్లైటన్ చేస్తే నేను చాలా ఆనందపడతాను. ఇన్ని లక్షల కోట్లు అప్పు చేయడానికి వాళ్ళ ఆశీస్సులు లేకుండా ప్రతి వారం అప్పులు అనేది సేకరించడం సాధ్యమా? మరి ఈ విషయంలోనేమో ముఖ్యమంత్రి గారు ఆణిముత్యమని వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చి పంపుతారు వెళ్ళినప్పుడల్లా. మీరేమో మరి ఆయన మీద రకరకాల ఆరోపణలు చేస్తారు. బీజేపీని ఎక్కడో ఒక మాట అన్నట్టుగా నాకు కనపడదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర యువత నిరాశతో, నిస్పృహతో వ్యాపారవేత్తలు వాళ్ళకి అవకాశం ఉంటే వేరే ప్రాంతాలకు పోవడానికి ఆలోచిస్తున్నారు. నిరుద్యోగ యువతలు ఏం చేయాలో తెలియపడుకుంటూ ఉన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డిలా చురుగ్గా లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.
6 గ్యారంటీలు తప్ప మరేమీ పట్టించుకోం అనేలా గవర్నర్ ప్రసంగం ఉంది. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన వాళ్లను గుర్తు చేసుకోవడం మంచిదే, కానీ బీజేపీను విస్మరించారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ పేరును ప్రస్తావించలేదని పాయల్ శంకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై కేవలం కొన్ని మట్టుకే ప్రస్తావిస్తూ మిగతా హామీల గురించి ఎక్కడా మాట్లాడకుండా 6 గ్యారంటీలు తప్ప ఈ రాష్ట్రంలో ఏ విషయాలను కూడా మేము పట్టించుకోమనే విధంగా గవర్నర్ గారి ప్రసంగం కొనసాగింది. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వారందరికీ నా ప్రభుత్వం తరపున నా ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తున్నదని, ప్రత్యేకించి అప్పటి యూపీఏ ప్రభుత్వ గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి నా ప్రభుత్వం రుణపడి ఉందని ప్రత్యేకంగా ప్రస్తావించారు అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. సహాయం చేసిన వాళ్ళ గురించి తప్పకుండా గుర్తు చేసుకోవాలి. కానీ అధ్యక్ష తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు అని అన్నప్పుడు, ప్రభుత్వం తరపున కృతజ్ఞత చెప్పదలిచినప్పుడు ఒక్కసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించాలి. ఆ రోజు భారతీయ జనతా పార్టీ పాత్ర గురించి కానీ, తెలంగాణ ప్రజలంతా తెలంగాణ చిన్నమ్మగా భావించే స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారి గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ప్రభుత్వ కుంచిత మనస్తత్వానికి ఇది నిదర్శనం కాదా అధ్యక్ష? ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు మంచి వైద్యం అందించాలని 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఉచితంగా అన్ని ఆసుపత్రుల్లో అందిస్తామని గొప్పగా చెప్పింది అధ్యక్ష. కానీ ఇప్పటికీ రోగులు ఆరోగ్యశ్రీ పథకంలో అన్ని చికిత్సలు సంబంధిత ఆసుపత్రి యాజమాన్యాలు చేస్తలేవని, ఇప్పటికీ ఎమ్మెల్యేల చుట్టూ ఎల్ఓసీల కొరకని, మరి అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ కొరకని ఈరోజు ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి 1000 దరఖాస్తులు ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్లో ఉన్నదనంటే, నిజంగా 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం ఈ రాష్ట్రంలో సరి అయిన రీతిలో అమలైతే ఈరోజు దాదాపు 60-70 వేల దరఖాస్తులు ఆరోగ్యశ్రీ దరఖాస్తులు అది ఎల్ఓసి కావచ్చు, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ కావచ్చు, ఎందుకు పెండింగ్లో ఉన్నాయో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి రాష్ట్ర ప్రజలకు గవర్నర్ గారి చేత కొన్ని వాస్తవాలు చెప్పిస్తే బాగుంటుండే అధ్యక్ష. రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఏ చిన్న పిల్లవాడిని అడిగినా ఏమున్నది కొత్త ప్రభుత్వం దగ్గర, గత పాలకులే అంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయిందట అనే మాట గ్రామాలలో మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చిందనంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందులలో ఉన్నదో ఒక్కసారి అర్థం చేసుకునేటటువంటి అవసరం వస్తూ ఉన్నది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. సభానాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారికి కొంచెం పట్టుదల ఎక్కువై, ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు దాదాపు 15 సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి గారు నాకు పరిచయం. కానీ ముఖ్యమంత్రి గారికి ఏదైతే చురుకైనటువంటి ఒక మొండితనం ఉన్నదో, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ రకంగా లేదు అధ్యక్ష. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలు ఏ రకంగా అమలు చేయగలుగుతారో గవర్నర్ గారి నోటి ద్వారా స్పష్టంగా చెప్పితే బాగుంటుండే అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తారీఖున జీతాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అసత్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. పలు శాఖల్లో 7వ తారీఖు కూడా జీతాలు పడ్డాయి. ఇప్పటికే కొన్ని శాఖల్లో జీతాలే పడలేదు అని హరీష్ రావు స్పష్టం చేశారు. 7వ తారీఖు వరకు కూడా జీతాలు పడ్డాయి. కాంట్రాక్ట్ లెక్చరర్లకు 2 నెలలు జీతాలే రాలేదు. ఐకేపీ బీఓఏలకు జీతాలు పడలేదు. విద్యాశాఖలో సర్వశిక్ష అభియాన్ లో జీతాలు పడిన పరిస్థితి. వీటిని సీఎం కరెక్షన్ చేసుకోవాలి. 1వ తారీఖు కాదు 6వ తారీఖు వరకు జీతాలు ఇచ్చారని హరీష్ రావు తెలిపారు. ఇవాళ జీతభత్యాల గురించి 1వ తేదీనే జీతభత్యాలు ఇచ్చామని చెప్పారు. ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటిది. నిన్న 7వ తారీఖు దాకా కూడా ఉద్యోగస్తులకు జీతాలు పడుతున్నాయి. ఇవాళ ఉదయం నా దగ్గరికి కాంట్రాక్ట్ లెక్చరర్లు వచ్చి, అన్న 2 నెలలైంది జీతాలు రాలేదు, అసెంబ్లీలో మాట్లాడండి అని ఈ రోజు ఉదయం కాంట్రాక్ట్ లెక్చరర్లు నా దగ్గరికి వచ్చారు. ఈ రాష్ట్రంలో 12,660 ఈజీఎస్ ఉద్యోగులకు ఇవాళకి జీతం పడలే. వేలాది మంది ఐకేపీ ఉద్యోగులకు విఓఏలకు ఇవాళ వరకు జీతం పడలే.
హాస్పిటళ్లలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 2 నెలలుగా వేతనాలు లేనటువంటి పరిస్థితి. విద్యాశాఖలో సర్వశిక్ష అభియాన్లో ఇప్పటి వరకు ఉద్యోగస్తులకు జీతాలు రాని పరిస్థితి. నేను మిమ్మల్ని విమర్శించడం కోసం చెప్తలేను. 1వ తారీఖు ఇచ్చినమని సత్యదూరమైన విషయం సభలో చెప్పారు. కరెక్షన్ చేసుకోండి. మీరు 1వ తారీఖు ఇవ్వలేదు, 6, 7వ తారీఖు దాకా ఇచ్చారు. ఇంకా రానటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకు వెంటనే జీతాలు ఇవ్వండి అని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. అధ్యక్ష పెన్షన్ల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. నేను ముఖ్యమంత్రి గారిని నేనేదో సవాళ్ళు విసరడమో ఛాలెంజ్లు చేయడమో చేయగలుగుతా, కానీ మీరు కొత్తగా వచ్చినారు, ఇంకా పూర్తిగా పరిపాలన మీద గ్రిప్ రాలేదు, ఇంకా రావాలి, సమయం పడుతుందని మీకు నేను కరెక్షన్ కోసం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. జనవరి నెలలో గౌరవ హరీష్ రావు గారు మీ పేరు తీసుకొని ఏదైతే మాట్లాడిందో ఆ విషయాన్ని పేరు తీసుకొనే చెప్పింది. ఆర్థిక మంత్రి నా పేరు తీసుకొనే చెప్పింది కనుక చెప్తున్నా. వారు జనవరి నెలలో వృద్ధులకు వితంతువులకు ఆసరా పెన్షన్ ఇవ్వలేదు. ఆ నెల పెన్షన్ వినండి జనవరి నెల పెన్షన్ ఫిబ్రవరి 1వ తారీఖు 2వ తారీఖు నుంచి స్టార్ట్ చేసింది. అది ఫిబ్రవరి పెన్షనా జనవరి పెన్షనా? జనవరి నెల మొత్తములో ఆసరా పెన్షన్ ఈ రాష్ట్ర ప్రజలకు అందలేదు. జనవరి నెలలో ఇవ్వాల్సింది ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. మరి అట్లా అనుకుంటే ఈ ఫిబ్రవరిలో జనవరిది ఫిబ్రవరిది 2 కలిపి ఇస్తే అది కరెక్ట్ అవుతుంది. కానీ మీరు గొప్పగా ఏం చెప్తున్నారు? 1వ తారీఖే ఆసరా పెన్షన్ ఇచ్చినామని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేసి పప్పులో కాలేసిండ్రు. అది ఫిబ్రవరి కాదు, జనవరి నెలలో ఎగ్గొట్టిందని ఫిబ్రవరి 1 స్టార్ట్ చేసిండ్రు. ఐ రిక్వెస్ట్ ద సీఎం టు స్టాండ్ కరెక్షన్. అధ్యక్ష, ఇకపోతే రైతు బంధు విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. రైతు బంధు విషయంలో వారు కొన్ని సంవత్సరాలని ఉటంకించే ప్రయత్నం చేసినారు. రైతు బంధులో వారు చెప్పిన దాంట్లో కొంతవరకు సత్యం, కొంతనేమో సత్య దూరం. ఏంటి? మేము చిన్న రైతులకు 7,500 కోట్లు రైతు బంధు వేయాల్సి ఉంటే దాదాపు 6,000 కోట్లు మొదటి నెల రోజుల్లోనే ఇచ్చాం. ఏదైనా చివరి 200, 300, 500 కోట్లు ఉంటే ఆలస్యం జరిగి ఉండొచ్చు. కానీ మీ హయాంలో ఇచ్చింది 200, 300 మొదలు, ఇవ్వాల్సింది చాలా ఎక్కువ ఉన్నది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తెస్తా ఉన్నాం. అధ్యక్ష మీరు మాట్లాడొద్దంటే కూర్చుంటాం అక్క. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ప్రతిసారి నా మీద ఓ అగ్గిపెట్ట ముచ్చట తీసుకొస్తారు. ఇది ఉద్యమకారులకు తెలుస్తుంది. ఆ ఆవేదన, ఆ తపన, మా తన్లాట ఆ రోజు. ఎందుకంటే మీరేనాడు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన వాళ్ళు కాదు, ఏనాడు అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన వాళ్ళు కారు, ఏనాడు పాడెమోసిన వాళ్ళు కారు. ఉద్యమకారుల మీద తుపాకులు పట్టుకొని పోయిన మీకు అమరవీరుల గురించో తెలంగాణ పోరాటం గురించో మీకు తెలుస్తుందని నేను అనుకోను. ఏదేమనంటే అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా ఈ అగ్గిపెట్ట ముచ్చేట మాట్లాడు బంద్ చేయండి. అది మా ఉద్యమ స్ఫూర్తి. మేము ఆ రోజుల్లో పోరాటంలో మా ప్రయత్నాన్ని మీరు అట్లా కించపరిచో తగ్గించో రాజకీయంగా విమర్శ చేస్తామనుకుంటే అది మీ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఎన్డీఏ ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవికి తెలంగాణ రాజ్భవన్ నుంచి ఆహ్వానం అందింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చిరంజీవిని ఘనంగా సన్మానించారు. గవర్నర్ ఆహ్వానంతో చిరంజీవి సతీ సమేతంగా రాజ్భవన్ కు వచ్చారు. అక్కడ ఆయనకు గవర్నర్ తమిళిసై, ఆమె భర్త డాక్టర్ సౌందరరాజన్ ఆత్మీయ స్వాగతం పలికారు. చిరంజీవికి శాలువా కప్పిన గవర్నర్ తమిళిసై ఆయన పద్మవిభూషణ్ అందుకోబోతున్న నేపథ్యంలో అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. రాజ్భవన్ లో నాకు ఆతిథ్యం ఇచ్చిన గౌరవనీయ తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసైకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పద్మవిభూషణ్ అందుకోబోతున్న నేపథ్యంలో మేడం గవర్నర్ తెలిపిన అభినందనలకు ధన్యవాదాలు. మీతోనూ డాక్టర్ సౌందరరాజన్ తో జరిగిన సమావేశం ఎంతో సంతోషాన్నిచ్చిందంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఆయన శుక్రవారం పర్యటించారు. శ్రీకంఠపురంలో వడ్డ ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఇవాళ చూస్తున్నాం మనం ఎక్కడ ఎవరికి న్యాయం జరగట్లేదు ఉన్న పరిస్థితుల్లో. కాబట్టి ఇప్పుడు ఈ ఉన్న జరగనున్న ఈ ఎన్నికల సంగ్రామాలు అందరూ కూడా కలిసి కట్టుగా ఈ కుల మతాలు వీటికి అతీతంగా ఈ యొక్క సంగ్రామంలో పాలు పంచుకోవాల్సిందిగా అటు వడ్డెర ఓమన్న గారిని ఒక ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా కలిసికట్టుగా జవాబుదారీ అయిన ప్రభుత్వం, మీకు కావాల్సిన ప్రభుత్వం, మీకోసం పాటుపడే ప్రభుత్వం, మీకోసం పనిచేసే ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవాలని మీ అందరికీ సంతోష సమయంలో ఆయన సందేశంగా మీ అందరికి అందజేస్తూ ఈ యొక్క ఆయనకి నివాళులు అర్పించే అవకాశం నాకు కల్పించినందుకు పెద్దలందరికీ అందరికి కూడా ఇది నాకు ఒక సదావకాశంగా, నా అదృష్టంగా, నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించేనని ఆయన సత్యమని నారా భువనేశ్వర్ అన్నారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగాం నియోజకవర్గంలోని చంద్రలపాడు మండలం కోనాయిపాలెంలో పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందిన వనపర్తి మల్లికార్జున కుటుంబ సభ్యులను పరామర్శించారు. మల్లికార్జున కుటుంబానికి 3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నిజం గెలవాలి అనేది నేను ఎందుకు తీసుకున్నాను. చంద్రబాబు నాయుడు గారిని తప్పు కేసులు పెట్టి ఆయన్ని 53 రోజులు జైల్లో పెట్టారు. కానీ ఆయన జైల్లో ఉన్నా కూడా మీ అందరి గురించే ఆయనకి ఆలోచన, ఆయన బిడ్డల గురించి, తెలుగుదేశం బిడ్డల గురించి ఆయనకి ఆలోచన. చాలామంది ఆవేదనతో, బాధతో మృతి చెందారు. అప్పుడు నన్ను పిలిచి ఆయన చెప్పారు, ప్రతి ఒక్కరికి నువ్వు వెళ్ళి ధైర్యం చెప్పి ఆర్థిక సాయం చేసి వాళ్ళకి తెలుగుదేశమే కాదు మన కుటుంబం వాళ్ళ కోసం ఉన్నామని వాళ్ళకి ధైర్యం నువ్వు ఇవ్వాలని చెప్పాను. ఆయన ఎక్కడున్నా కూడా ఆయనకి మీరే ఆయన ఊపిరి, ఆయన ప్రాణం. మా కుటుంబం తెలుగుదేశం బిడ్డలే ఆయనకి ముఖ్యం. దాకా 90 కుటుంబాల్ని నేను కలిశాను. ఇంకా ఒక 160 కుటుంబాలు ఉన్నారు. నేను తప్పకుండా నా కర్తవ్యం నేను మర్చిపోను. మా బిడ్డల్ని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి నేను కలుస్తాను. మీ అందరికీ తెలుసు, 60 రోజులు 70 రోజులు మనం కురుక్షేత్రం ఎదుర్కొంటున్నాం. అది తప్పకుండా మనమే గెలుస్తాం, మనమే గెలుస్తాం. జై తెలుగుదేశం, జై అమరావతి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎదురుదాడి చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠాన్ని చూపించారని బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. గవర్నర్ తమిళిసైతో 30 మోసాలు 60 అబద్దాలు చెప్పించారని విమర్శించారు. ప్రజాభవన్ కు వచ్చే ప్రజల ఫిర్యాదులను తీసుకోవడానికి అక్కడ ఎవరూ ఉండటం లేదని చెప్పారు. ఈ 2 నెలల కాలంలో ఏ ఒక్క వ్యక్తి సమస్యైనా పరిష్కరించారా అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షలు ఇస్తామని చెప్పారని, ఆ మొత్తం ఇస్తున్నారా అని అడిగారు. కాంగ్రెస్ పార్టీ 13 హామీలను ఇచ్చిందని, ఇప్పటి వరకు 2 హామీలను అమలు చేశామని చెప్పుకుంటున్నారని రాజేశ్వరరెడ్డి విమర్శించారు. సరిపడా ఆర్టీసీ బస్సులు లేక మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మహాలక్ష్మి పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్బాబు కల్పించుకుంటూ ప్రభుత్వం కుదురుకోవడానికి కొంత సమయం కూడా ఇవ్వరా అని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ సభ్యులు మంచి సలహాలను ఇస్తే స్వీకరిస్తామని చెప్పారు.
అధ్యక్ష మార్పు మార్పు అని అంటున్నారు అధ్యక్ష, మార్పు మార్పు అని అన్నారు కరెక్టే. మేమేమనుకుంటున్నాం, మొన్ననే అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులందరి మీద కూడా మొత్తం మీద కూడా వాళ్ళు ఏమన్నారు, 100 ఎకరాలు భూమి కేటాయిస్తున్నట్టే పర్వాలేదు, 100 ఎకరాలు కేటాయిస్తున్నంటే మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇది కాకుండా వేరే దగ్గర కేటాయించండి అని చెప్తే అక్కడ మొత్తం కూడా వాళ్ళందరినీ కూడా సిగబెట్టి మొత్తం కూడా పోలీసు వాళ్ళు గుంజుకుపోయినారు. మీరు అందరు కూడా చూశారు. ఇదేనా మార్పు అధ్యక్ష? అదే కాదు, ఉస్మాన్ యూనివర్సిటీలో కాంగ్రెస్ నాయకులు పోదామంటే ఆడ విద్యార్థులందరినీ కూడా ముందొస్తు అరెస్ట్ చేసిండ్రు. అదేనా మార్పు అధ్యక్ష? ఇవాళ అదే విధంగా విద్యార్థులు ఇవాళ మీరు ఏమన్నారు, ప్రగతి భవన్ కంచెలు పగలగొట్టినామన్నారు. ప్రగతి భవన్ కంచెలు పగలగొట్టినారు వాస్తవమే, కంచె కూడా తీసేసిండ్రు. కానీ ఆ కంచెలకు డబల్ త్రిపుల్ తీసుకొచ్చి మొత్తం కూడా ఇవాళ 60 రోజుల పాలన కాకముందే మొత్తం కూడా అసెంబ్లీ ముందు మొత్తం కూడా కంచెల మీద కంచెలేసారు అధ్యక్ష. పోలీసులు ఇంత ముందు 1000 మంది ఉంటే ఇలా 3000 మంది పోలీసులు పెట్టిండ్రు. ప్రజాస్వామ్య పాలనప్పుడు ఎందుకు కంచెలు, ఎందుకు ఇంతమంది పోలీసులు? మేము అడిగేది మార్పు అంటే అధ్యక్ష, మాకు బిల్డింగ్లు కట్టిన బిల్డింగ్లకు పేర్లు మార్పు కాదు, లేకపోతే ప్లేట్లకు నెంబర్ ప్లేట్లకు మార్పు కాదు అధ్యక్ష, లేకపోతే ధర నుండే భూమాత చేయడం మార్పు కాదు అధ్యక్ష. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలి తప్ప ఇవి కాదు అధ్యక్ష. చివరిగా ఒకటే మీకు చెప్తున్నాం అధ్యక్ష, మేము ఇలా చివరిగా ఒకటే మాట అధ్యక్ష, లాస్ట్ ఒకటే అధ్యక్ష. ఇవాళ నిన్ననే కాలేజీ గురించి పదే వారిని చెప్తూ అనేక అబద్ధాలు కూడా వారు చెప్తున్నారు. కాలేజీ గురించి, కాలేజీ వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ కాలేజీ వాళ్ళందరూ కూడా నిన్న మా జనగామ నియోజకవర్గం నుంచే ఒక పెద్ద మనిషి కూడా పంపించిండు. ఎందుకంటే మీరు రాసిన తర్వాత చూసిన తర్వాత ఆయన కూడా చిన్న కవి. చివరిగా ఆయన చెప్పిండు, అధికారం వచ్చిందని అహంకారపడుతున్నారు, ప్రాజెక్టుల హక్కులన్నీ పరాయిలకు ఇచ్చిండ్రు, ఇదేనా మార్పు అంటే అంతెత్తున దూకుతున్నారు, తిట్ల పురాణం పెట్టి తిక్క చేస్తున్నారు. విన్నావా కాలోజీ కాంగ్రెస్ పాఠం, మొదటికే మోసం తెచ్చిన మొండి చేయి వాటం. జై తెలంగాణ. ముగ్గురు విశిష్టమైన వ్యక్తులు శ్రీ చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్, పివి నరసింహారావుకి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడంపై భారత ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. ఈ రోజు భారత ప్రభుత్వం ముగ్గురు విశిష్టమైన వ్యక్తులకి భారత రత్న అందివ్వడం జరిగింది. వారే చౌదరి చరణ్ సింగ్ గారు, ఎంఎస్ స్వామినాథన్ గారు మరియు పివి నరసింహారావు గారు. చౌదరి చరణ్ సింగ్ గారు వ్యవసాయ క్షేత్రానికి, వ్యవసాయ రంగానికి చేసినటువంటి సేవ ఇది మర్చిపోలేనటువంటి సేవ. అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ గారు ఆహార కొరతతో బాధపడుతున్నటువంటి దేశానికి 1965 ఆ ప్రాంతంలో ఆహార భద్రతని కల్పించే దిశగా ఏదైతే హరిత విప్లవం అని చెప్పి మనం అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాము, ఆ హరిత విప్లవాన్ని తీసుకుని వచ్చినటువంటి వారిలో ప్రముఖులు, ప్రథములు వారు. కనుక అటువంటి వారిరువురికి కూడా ఈ రోజు భారత రత్న అందివ్వడం అనేది చాలా సముచితమైనటువంటి నిర్ణయం. అదేవిధంగా పివి నరసింహారావు గారు తెలుగు వారి ముద్దుబిడ్డ. వారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలో వారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు భారతదేశం ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడానికి వారు వేసిన పునాదే కారణం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వారి తదనంతరం, వారు ఉన్నప్పుడు కావచ్చు, వారి తదనంతరం కావచ్చు, వారికి సముచితమైనటువంటి గౌరవాన్ని ఇవ్వకుండా ఏ విధంగా వారిని అవమానపరిచారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. వారు ఒక రాజకీయవేత్త కాదు, పివి నరసింహారావు గారు ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు అని చెప్పి మనం ఇక్కడ గుర్తించాలి. కనుక అటువంటి ముగ్గురు విశిష్టమైనటువంటి వ్యక్తులకి ఇవాళ భారత రత్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది ఇది ప్రతి ఒక్క భారతీయుడు కూడా స్వాగతించదగిన విషయంగా నేను భావిస్తున్నాను. దేశ ఆర్థిక సంస్కరణలలో ప్రధానిగా ముందుకు నడిపించిన కాంగ్రెస్ నేత మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వడం అభినందనీయమని, సొంత పార్టీ ప్రధాని, జాతీయ స్థాయి నేత తెలుగు బిడ్డను కాంగ్రెస్ అవమానించినా నేడు బీజేపీ రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా పీవీని గౌరవించిందని, ఇది ప్రధాని రాజనీతికి చిత్తశుద్దికి నిదర్శనమని రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. మాజీ ప్రధాని, తెలుగు జాతి ముద్దుబిడ్డ, ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలకు ప్రధానంగా పనిచేసినటువంటి పివి నరసింహారావు గారికి ఈరోజు భారత ప్రభుత్వం, బీజేపీ చొరవ తీసుకొని గుర్తించి భారతరత్న ప్రకటించడాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది.
ఈరోజు ఈ దేశంలో ప్రపంచ దేశాలకు పోటీ పడేటువంటి ఆర్థిక సంస్కరణలకు మూలమైనటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ గుర్తించకుండా ఆయన చనిపోతే ఢిల్లీలో సంస్కారాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎవరైనా సరే దేశం కోసం పనిచేసిన వ్యక్తులు ఏ పార్టీ అయినా సరే గుర్తిస్తాదనే దానికి ఉదాహరణ. కాబట్టి పివి నరసింహారావు గారికి ఈరోజు భారతరత్న రావడం కోట్ల మంది తెలుగు ప్రజలే కాకోకుండా 140 కోట్ల మంది గర్వించేటువంటి ఒక విషయం. భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి పివి నరసింహారావు గారిని ఈరోజు ఈ దేశ ప్రజలందరూ కూడా గుర్తించుకునే విధంగా నిర్ణయం తీసుకున్నందుకు స్వాగతిస్తున్నాం.